అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో కాటన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. సరైన ధృవపత్రాలు చూపించని 60 వాహనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఎవరు ఎటువంటి చట్ట అతిక్రమ చర్యలకు పాల్పడినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సరైన ధృవపత్రాలు చూపించి తమ వాహనాలు తీసుకుని వెళ్లొచ్చని తెలిపారు. ధృవపత్రాలు చూపించలేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సిఐ హరి, టౌన్ సిఐ క్రాంతి కుమార్, నర్సీపట్నం రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ 2 చోట్ల జరిగింది. ఒకటి నాతవరంలో, అంటే నాతవరం మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక 60 వెహికల్స్ వరకు మేము సెక్యూర్ చేసుకున్నాం. అలాగే అడ్ రోడ్డు, హైవే దగ్గర ఉన్న అడ్ రోడ్డు ఎస్రాయవరం లిమిట్స్లో కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ జరిగినాయి. అక్కడ జరిగిన ఆపరేషన్స్లో మన నక్కపల్లి అర్బన్ సిఐ గారు, నక్కపల్లి సిఐ రూరల్ సిఐ గారు ప్లస్ పాయకరాబేట సిఐ గారు వారి సిబ్బంది అక్కడ పార్టిసిపేట్ చేశారు. అక్కడ కూడా దగ్గర 70 వెహికల్స్ వరకు సెక్యూర్ చేసుకున్నారని చెప్పారు. అవి కూడా దాంట్లో ఇంకా 36 వెహికల్స్ మిగిలిన వెహికల్స్ని జెన్యూనెస్ వెరిఫై చేసుకుని 36 వెహికల్స్ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా మాకు చెప్పారు. అది ఏదైనా కానీ సాయంత్రం లోపు మేము జెన్యూనెస్ ఉన్న వెహికల్స్ని రిలీజ్ చేసుకుని మిగిలిన వెహికల్స్ చట్టరీత్యా మేము కేసులు రిజిస్టర్ చేసి మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇదే ఇప్పటి వరకు మేము ఒక 12 రౌడీ షీట్స్, ఒక 4 సస్పెక్ట్ షీట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అలాగే గంజాయి అక్రమ రవాణాకి సహకరించే కొంతమంది అసాంఘిక శక్తులను కూడా వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తున్నాం వాళ్ళ మీద. అందువల్ల కొంచెం ప్రస్తుతం పోలీస్ శాఖ వైపు నుంచి జరిగే అన్ని రకమైన పటిష్టమైన భద్రతా చర్యలు అసాంఘిక శక్తులేమో దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ప్రజలనేమో మేము సహకరించమని మేము కోరుతున్నాం.